తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ పార్టీకి అన్నటువంటి వైసీపీ నాయకులందరికీ క్లీన్ చిట్ వచ్చింది. ఆ రోజు తప్పుడు ఆరోపణలు చేశారు, తప్పుడు పనులు చేశారు కూటమి నాయకులు అంటూ మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. నిజంగానే లడ్డు వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చిందంటారా? లడ్డూలో కెమికల్స్ కలపడం, దాదాపుగా 12 రాష్ట్రాలకు చెందిన 36 మంది మీద కేసు నమోదవ్వటం, దాదాపు పాలు లేకుండా వెన్న లేకుండా 68 లక్షల కేజీల నెయ్యి, కేజీకి 25 రూపాయల చొప్పున కమిషను, మొత్తం దగ్గరగా 235 కోట్లు. ఎందుకని కెమికల్స్ వాడటం జరిగింది అంటే, మీరేం కెమికల్స్ అంటున్నారు, మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెబుతున్నాడుగా, మరి పేరున్నాని ఏమీ రాలేదు. వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు వాళ్ళ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ కెమికల్స్ కలపడానికి కూడా కారణం ఏంటో మీకు తెలుసో తెలీదో. ఏంటది ఆ కారణం? దానికి కూడా కారణాలు ఉన్నాయి కలపడానికి కూడా. చెప్తా. ఇప్పుడు లడ్డూల్లో కెమికల్స్ తింటే మనుషులు చనిపోతారు. ఈ చనిపోతారు అని ముందుగా గమనించిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎలా గమనించాడంటే పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేశాడు, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేశాడు. అంటే ఏంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నాడు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి? తిరుపతి గుడికి దాదాపుగా వెళ్తూ ఉంటారు కదా, దాదాపుగా తిన్న వాళ్ళందరూ కెమికల్స్ తిన్న వాళ్ళందరూ చనిపోతారు కదా. అప్పుడు ఆ తర్వాత ఆ ల్యాండ్లన్నీ కూడా జగన్ ఆస్తే కదా. ఇంకా అంత ప్లాన్ వేసాడు కాబట్టే ఇందులో కెమికల్స్ కలిపే విషయం కానీ, పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసిన విషయం కానీ మీరు గమనించాలి. ఇంకా దానికి దీనికి ఎంత లింక్ ఉందంటారు? అసలుకి లింక్ ఉందా లేదా ఏందండి? అసలు ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు మీ ల్యాండ్ మీద జగన్ బొమ్మ వేసాడు అంటే దానికి అర్థం ఏంటి? అసలు హిందూ అనేవాడు కనపడకుండా దాదాపుగా ఆయన చేయాల్సిన దరిద్రాలు ఎన్నో చేశాడు. ఆయన స్వామి చెయ్యి ఇరిగిపోయినా తప్పులేదు, రాముల వారి తలకాయ ఇరిగిపోయినా తప్పులేదు, రథం తగలబడినా తప్పులేదు. దాదాపుగా మీరు చేయాల్సిన దరిద్రాలు ఏది క్రిస్టియన్స్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు మతాల గురించి కులాల గురించి మనకు అనవసరం. మనం మాట్లాడాల్సిందేంటి? తిరుమల లడ్డూలు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పి పేరుని నాని అయితే కనుక సంబరాలు చేస్తున్నాడు కదా. అసలుకి చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద వాతలు పెట్టాలంటున్నాడు కదా. మరి ఎవరికి వాతలు పెడతారో ఏమో మీకు డైరెక్ట్గా చెప్తాను. వైవి సుబ్బారెడ్డి, అప్పన్న, భూమన్న కరుణాకర్ రెడ్డి, బోలే బాబా, దాదాపుగా 36 మంది ఉన్నారు. చూడు, ఈ కేసులో అసలు ఇంకా మెయిన్ ముద్దాయి పేరు కూడా బయటకు వచ్చిద్ది. ఎవరు ఏంటి అనేది మీకు డైరెక్ట్ తెలిసిద్ది. మరి చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద వాతలు పెట్టాలని పేరు నాని ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళు ఇప్పుడేందండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు తిడతనే ఉన్నారు. మేము వెంటనే ఉన్నాము. మా మీద కేసులు పెడుతున్నారు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. మీరు గమనించారో లేదో? ఏదో పెట్టారంట, పేరు నాని మీద కూడా కేసు పెట్టారు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని చెప్పి చెబుతున్నారు. మీద కేసు పెట్టారు, విడతల రజని మీద కేసు పెట్టారు, అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. ఎక్కడ అరెస్ట్ అవ్వట్లే, ఊరక కేసులు పెట్టారు అంటున్నారు. మేమైతే నా మీద కేసు పెట్టారు, తెల్లారి వెళ్ళాను, దాదాపు కోర్టుకి వెళ్ళాను, 14 రోజులు జైలు శిక్ష పడింది, వెళ్ళటం జరిగింది, బయటికి రావటం జరిగింది. కానీ అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ తిట్టి, వాళ్ళొక్కనే కాదు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. సరే, ఆ టాపిక్ మనకు పక్కకి వెళ్తుంది కానండి. అసలు తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు మీరేమో కెమికల్స్ కలిపారు అంటున్నారు. మరి అసలు జంతువుల కొవ్వు కలవలేదు కదా, కల్తీ జరిగినట్టు ఎలా జరిగినట్టు అంటున్నారు. మరి దానికి ఏం చెబుతారు? జంతువుల కొవ్వు కాదు, సరే ఆ కొవ్వు కలవల, కెమికల్స్ కలిసినాయి అని చెప్పి డైరెక్ట్గా సిట్టే చెప్తుంది కదా. కెమికల్స్ కలిసినాయండి, కొవ్వు కలవలేదు కదా, మేము సత్యవంతులు అంటున్నారు. మరి అంటే ఇప్పుడు ఈ కెమికల్స్ వల్ల దాదాపుగా మనిషి చనిపోతాడు అని తెలిసే కదా నువ్వు పాస్ పుస్తకాల మీద సరిహద్దురాల మీద బొమ్మలు వేసింది. ఇంత ప్లాన్ వేసావు నువ్వు. ఆ బొమ్మల సంగతి కూడా దేవుడు ఎరుగండి. అసలుకి మాకు జంతువులు కొవ్వు కలవలేదు కాబట్టి మేము తప్పు చేయలేదు అంటున్నారు. మరి వాళ్ళు తప్పు చేయలేదని నువ్వు చెప్తే సరిపోయిద్దా? కొన్ని రోజులు ఆగు, ఇంకా ఎంతమంది లోపలికి వెళ్తారో చూడు. ఇప్పటికే 36 మంది మీద కేసులు నమోదైనాయి. ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలీదు. వైవి సుబ్బారెడ్డి, భూమన్న కరుణాకర్ రెడ్డి, అప్పన్న,
బోలే బాబా ఇంకా ఎంతమంది, దాదాపు 36 మంది ఉన్నారు. ఎంతమంది లోపలికి వెళ్తారు? కల్తీ మద్యం కేసులో కానీ, బియ్యం కేసులో కానీ, వీళ్ళు గంజాయి కేసుల్లో కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎంతమంది లోపలికి వెళ్ళారో తెలుసు. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళేవాళ్ళే. సరే, ఇదంతా ఒక ఎత్తండి. ఆగస్టు 15కి జెండా వందనానికి రాలేదు. అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఎక్కడ పాల్గొన్నట్టు కనపడలేదు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు బయటకు రాలేదు. పోలీసులు బారికేడ్లో పరదాలు పెట్టుకొని రాలేదు. దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. అసలు నేను 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అన్నీ అబద్ధాలు చెప్పటం, మాయమాటలు చెప్పటం తప్పితే 3 రాజధానులు కడతానని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు కదా. ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఎందుకు రాకూడదండి? ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి. లేదంటే కోర్టుకు రమ్మంటేనే రావట్లేదు. జడ్జిగా రాయ్యా నువ్వు బాబు అంటే రావట్లా. నేను రాను, అసలు నేను చాలా బిజీగా ఉన్నాను, నేను తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళాలి, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి రావట్లా. బిజీ అంటే కనుక కోర్టు వ్యవహారం వేరు. ఇక్కడ భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయం. అందున మన రాజ్యాంగం అమలైన దినోత్సవం రోజు నుంచి మరి ఆ రోజు కూడా వచ్చి జెండా వందనం చేయడానికి, అంటే ఫ్లాగ్ జెండా వందనంలో పాల్గొనడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏందంటారు? అసలు ఏమీ లేదు. అతను రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు తప్ప అతనికి నిజంగా రాష్ట్ర ప్రజల మీద కానీ, అసలు దైవభక్తి కానీ, దేశభక్తి కానీ లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. లడ్డూలో ఈ కెమికల్స్ వాడటం కానీ, దాదాపుగా పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటం కానీ, నిజంగా జనవరి 26 బయటకు రాడు, ఆగస్టు 15కి బయటకు రాడు. ఎప్పుడు వస్తాడు? వచ్చాడు కదా, నిన్న వచ్చాడు కదా. మరి బయటకు వచ్చి ఇది అసలు ఇదేం ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం అంటున్నాడు కదా. అసలు వస్తాడు, వారానికి ఒకసారి వచ్చి అట్లా ప్రెస్ మీట్ పెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. దానివల్ల వాళ్ళ పార్టీకి నష్టం తప్ప అతను చేసింది ఏమీ లేదు. అసెంబ్లీకి రమ్మంటే రావట్లే. ఎందుకు రావట్లే? మరి ఏదో నిన్న ఒక ఎమ్మెల్యే ఒక వీడియో కాల్, కూటమి ఎమ్మెల్యే వీడియో కాల్ బయటకు రాగానే వీళ్ళు కీచుకొల్లాగా తయారయ్యారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. అనంతబాబు ఎవరు, గోరంట్ల మాధవ్ ఎవరు, అంబటి రాంబాబు ఎవరు? మీ పార్టీలో వాళ్ళు ఇప్పి చూపించటం కానీ, వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి కదా. అంతేనా? ఇంకేం లేదా? అంతే చేసిద్దా? ఏమేం కూరలు వండుతావు, ఏంటిది, అమ్మాయి వయసు ఎంత అని చెప్పి మాట్లాడిన వాళ్ళు 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఇంకా వాళ్ళ గురించి మనకు అనవసరం అండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? కూటమి ప్రభుత్వం కీచక ప్రభుత్వం లాగా మారింది అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటమేందిలేండి. అసలు మన ఆర్కే రోజా గారు అయితే ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది జనసేన కాదు కామసేన అంటున్నారు కదా. మరి ఆమె గోరంట్ల మాధవ్ వీడియోలు నేగరు ఉన్నాయి, అనంతబాబు వీడియోలు ఇప్పి చూపించినవి, లేపి చూపించినవి అన్నీ కూడా నువ్వు మాట్లాడే మాటలేందో అందరూ తెలుసు. మీ పార్టీలో ఉన్న అంబటి రాంబాబు కానీ, అవంతి కానీ, గోరంట్ల మాధవ్ కానీ మరి ఏంది వాళ్ళు ఏమేం చేశారు ఏంటి? 2019లో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, 2024లో ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇవన్నీ తెలిసి కూడా ఇంకా సిగ్గు లేకుండా నగర్లో నువ్వు గెలిచావా? వీళ్ళందరూ గెలిచారా? వీళ్ళు చేసిన తప్పులు ఏంటి అనేది అందరికి తెలుసు కదా. మీరు రాసలేళ్ళు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసిన అభివృద్ధి కానీ తెలిసి మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇంకా ఆ 11ని 0 చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అది పరిస్థితి. మీరేమో ఆ మాట అంటున్నారు, వీడేమో కూటమి ప్రభుత్వంలోనే అరాచకాలు పెరిగిపోతున్నాయి, వాడెవడో ఎమ్మెల్యే వీడెవడో ఎస్పీ, ఇద్దరు కలిసి ఒకళ్ళేమో డ్యాన్స్ వేయమంటున్నారు, ఒకళ్ళేమో ఇప్పి చూపిస్తున్నారు అని చెప్పి మరి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం మాటలు మాట్లాడకూడదు అన్ని మాటలు మాట్లాడారు. ఇప్పటికి కూడా యారా ఊరేయి బూతులు తిట్టం తప్ప నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి నువ్వు అసలు మాట్లాడాల్సిన మాటలు ఏంది, యారా ఏంది, ఒరే ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎదుటి వ్యక్తి గురించి అలా మాట్లాడేటప్పుడు నిన్ను అంటాం ఎంతసేపు అని? ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లే.